సరిగ్గా ఆలోచిస్తే ఎలాంటి అద్భుతాలైనా సాధించవచ్చని నిరూపిస్తున్నారు ఇంజనీరింగ్ స్టూడెంట్స్. సిటీలోని ఓ ప్రైవేట్ కాలేజీ మెకానికల్ స్టూడెంట్స్ న్యూ మెటాలిక్ 3D ప్రింటర్ కనిపెట్టారు. 9 నెలల పాటు కష్టపడి ఈ ప్రాజెక్టును సక్సెస్ చేశారు. హైదరాబాద్ సెయింట్ మార్టిన్స్ కాలేజ్ మెకానికల్ స్టూడెంట్స్ అద్భుతాన్ని సృష్టించారు. ప్రపంచానికి కొత్త ఆవిష్కరణను పరిచయం చేశారు. ప్లాస్టిక్ 3D ప్రింటర్ను తయారు చేసి సత్తా చాటారు. 9 నెలల్లోనే న్యూ మెటాలిక్ 3D ప్రింటర్ తయారు చేసి చూపించారు. మెకానికల్ ఫైనల్ ఇయర్ చదువుతున్న ఈ స్టూడెంట్స్ కొత్తగా ఏదైనా తయారు చేయాలనుకున్నారు. అనుకున్నదే తడవుగా ప్లాస్టిక్ 3D ప్రింటర్ పై వీళ్ల దృష్టి పడింది. అయితే అప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఈ రకమైన పరికరాన్ని తయారు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ ఇంతవరకు ఎవరూ సక్సెస్ కాలేదు. దీంతో విద్యార్థులంతా కాస్త నిరాశకు గురైనా తమ ప్రయత్నాన్ని మాత్రం విరమించలేదు. ఎప్పుడూ విద్యార్థుల్ని ప్రోత్సహించే కాలేజీ యాజమాన్యం ఈ విద్యార్థులకు అండగా నిలిచింది. ప్రయోగానికి కావలసిన అన్ని సదుపాయాలను సమకూర్చింది. దీంతో పని మొదలుపెట్టిన స్టూడెంట్స్ దాదాపు 9 నెలలు కష్టపడి అనుకున్నది సాధించారు. నార్మల్లీ మన ఇండస్ట్రీలో ప్లాస్టిక్ ప్రింటర్స్ ఉన్నాయి. అవి ఏంటంటే జస్ట్ ఫర్ ర్యాపిడ్ ప్రోటోటైపింగ్. మనం ఇండస్ట్రీలో ఒక డిజైన్ తయారు చేసాము. రియల్ టైం వ్యూలో ఎలా ఉంటుందో తెలుసుకోనికి మనం 3D ప్రింటర్స్ వాడతాం ప్లాస్టిక్లో. కానీ మా ఐడియా ఏంటంటే మెటాలిక్ 3D ప్రింటర్స్ ఉన్నాయి, కానీ అవి ఫ్యూజన్ టెక్నాలజీని వాడతారు. అంటే మెటల్ని ఫ్యూజ్ చేస్తారు డైరెక్ట్లీ. కానీ అది క్రోర్స్లో ఉంది ఇండస్ట్రీస్లో. ఆ టెక్నాలజీ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ ఇండస్ట్రీ వాడలేకపోతుంది. ఎందుకంటే అది వాడడం కష్టము, చాలా కాస్ట్లీ ప్రాసెస్, అండ్ ఎంటైర్ సెటప్ ఇస్ ఆల్సో ఇన్ క్రోర్స్. సో మేము ఇదే ప్రాసెస్ యూజ్ చేసి ఎందుకు మెటల్ చేయలేము అని స్టార్ట్ చేసాం మా ప్రాజెక్ట్. ప్రింటర్ తయారీకి కేవలం 80,000 రూపాయలు ఖర్చు చేశారు స్టూడెంట్స్. 3D ప్రింటర్ కనిపెట్టడానికి సహకరించిన కాలేజీ యాజమాన్యానికి విద్యార్థులు కృతజ్ఞతలు చెప్పారు. ప్రభుత్వం ప్రోత్సహిస్తే భవిష్యత్తులో మరిన్ని ప్రయోగాలు చేస్తామంటున్నారు. టెంపరేచర్ వచ్చేసి 55 to 60 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు హీట్ చేసుకోవాలి. మా ఈ సెటప్కి వచ్చేసి 80,000 వరకు ఖర్చు అయింది. మా ప్రాజెక్ట్ అయిపోయి సక్సెస్ అయిన తర్వాత కూడా మా మేనేజ్మెంట్ మాకు డబ్బులు ఇచ్చారు. అంటే ఎంకరేజ్ చేయడానికి అండ్ ఇంకా మా ఈ ప్రాజెక్ట్ కోసం ఇంకా కొన్ని మార్పులు మేము చేయాలనుకుంటున్నాం. ఇంకా పెద్ద లెవెల్లో పెద్ద ఆబ్జెక్ట్స్ ప్రింట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. అందుకోసం మా ఈ ప్రాజెక్ట్ని మేము మా జూనియర్స్కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. ఒక నాజిల్ కనబడుతుంది కదా, ఆ నాజిల్కి ఇంకో నాజిల్ పెట్టి, సో ఏంటంటే సపోర్టింగ్ మెటీరియల్. సపోజ్ ఇప్పుడు ఎట్లా అంటే ఒక ఆబ్జెక్ట్ ఇవ్వాలనుకో, ఎట్లాంటిదంటే గాలిలో ఉండాలనుకో, కొన్ని ఆబ్జెక్ట్స్ ఉంటాయి కదా, సో దానికి సపోర్టింగ్ మెటీరియల్ కావాలి అంటే ఇంకో నాజిల్ కావాలి. సో దానికి ఎక్స్టెన్షన్గా మేము దీన్ని డబల్ నాజిల్ లాగా చేస్తున్నాం. 3D ప్రింటర్ను తయారు చేసినందుకు కాలేజీ యాజమాన్యం విద్యార్థుల్ని అభినందించింది. విద్యార్థులకు సహాయ సహకారాలు అందించిన HODలను కాలేజీ ప్రిన్సిపల్, మేధావులు మెచ్చుకున్నారు. మిగతా విద్యార్థులు వీరిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. స్టూడెంట్స్ అనగానే మూవీస్, బంక్ ఇవే అనుకుంటాం, కానీ సెయింట్ మార్టిన్స్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ సంథింగ్ డిఫరెంట్ గణేష్ 3D మెటాలిక్ ప్రింటర్స్ని మనం ముంగరు తీసుకొచ్చాం. ఇలాంటివి ఫ్యూచర్లో ఇంకా రావాలని కోరుకుందాం. కెమెరామెన్ మిథున్తో ప్రియాంక, V6 న్యూస్, హైదరాబాద్.